జగన్మోహన్ రెడ్డి సర్కారుపై కార్మిక లోకం భగ్గుమంటుంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల మున్సిపల్ కార్మికులు అలాగే అంగన్వాడీ వర్కర్లు సమ్మెబాట పట్టారు. చివరికి సర్కార్ దిగివచ్చింది. కార్మికుల డిమాండ్లను అంగీకరించింది. దీంతో కార్మిక లోకం సమ్మె విరమించింది. జగన్ సర్కార్ మెడలు వంచారు ఆంధ్రప్రదేశ్ కార్మికులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్లోని కార్మిక లోకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కార్మికుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు మిన్నంటాయి. బతుకు బండి నడుపుకోవడానికి చిన్న చిన్న పనులు చేస్తుంటారు కార్మికులు. ఇలా కూలీనాలీ చేసుకుని బతికే కార్మికులు దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అసంఘటిత కార్మికుల సమస్యల విషయంలో కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పాలక వర్గాలపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. తమ డిమాండ్లు సాధించుకునేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ తమ పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. కడప నగరంలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు కార్మికులు. శ్రీకాకుళం జిల్లాలోనూ మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో సమ్మె చేశారు. దీక్షా శిబిరం వద్ద పొర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతుండటంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. కార్మిక సంఘాల నేతలతో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం హుటాహుటిన చర్చలు జరిపింది. జీతాల పెంపునకు సంబంధించి కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దాదాపు 10 రోజుల కిందట మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు, విధుల్లోకి చేరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అంగన్వాడీ వర్కర్లు కూడా సమ్మెబాట పట్టారు. అయితే తాజాగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించారు. తాజాగా జగన్ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం 11 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా అందులో 10 డిమాండ్లకు జగన్ సర్కార్ అంగీకరించింది. అందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని కూడా పెంచింది. మరణించిన వారి కుటుంబాలకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించి డ్యూటీలో చేరారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లు ఇటీవల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి సర్కార్ సొంత సైన్యంగా అందరూ భావిస్తారు. 2019 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ వ్యవస్థకు పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే కిందటేడాది డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లు యుద్ధం ప్రకటించారు. తమకు నెలకు ఇచ్చే 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకివ్వడం లేదని సర్కార్పై మండిపడ్డారు. ఒక దశలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని కూడా వాలంటీర్లు నిర్ణయించుకున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వెంటనే రంగంలోకి దిగారు. వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రమే వాలంటీర్లు సమ్మెబాట పట్టారు. మరికొన్ని చోట్ల సర్కారు హామీలపై భరోసాతో సమ్మెకు దూరంగా ఉన్నారు. ఏవైనా చివరకు వాలంటీర్లు వెనక్కు తగ్గారు. దీంతో కథ సుఖాంతమైంది. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సమాజంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదన్న విషయం స్పష్టమైంది. సో